సో నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో చెప్పినట్టుగానే అశోక్ రాథోడ్ గారు అండ్ సంపత్ నాయక్ గారు మంగ్లీ కేసు కి సంబంధించిన ఎవిడెన్స్ ని ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. సో ఈ రోజు మీడియాని మొత్తం కూడా పలుగుతండాకి తీసుకురావడం జరిగింది. సో కనుక్కుందాం అశోక్ రాథోడ్ గారిని, ఇంకా ఎంతమంది బాధితుల్ని వాళ్ళు పరిచయం చేయబోతున్నారు ఏంటి అనేది. నమస్తే అశోక్. నమస్తే. సో మీరు చెప్పినట్టుగానే సాక్ష్యాలని అండ్ సాక్షులని మీరు మీడియా ముందు పెట్టడం జరుగుతుంది. అల్టిమేట్ గా ఎటువంటి న్యాయం చేయబోతున్నారు బాధితులకి? మీరు ఇంకా ఎంతకాలం కొట్లాడబోతున్నారు ఈ కేసులో? న్యాయం చేయడానికి మన దగ్గర ఏమీ లేదు. ప్రజలు ఇచ్చిన గొంతు, ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం, మీ సపోర్ట్ ద్వారానే ఈ రోజు మేము ఈ తండాలకు రావడం జరిగింది. అమాయకమైనటువంటి పేద గిరిజన బిడ్డలండి, లోన్లు తీసుకొని దానిలో తీసుకొని మార్టిగేజ్ చేసి గోల్డ్ పెట్టుకొని చుట్టాల దగ్గర అప్పులు తీసుకొచ్చి ఈ మూర్ఖులకు ఇచ్చిరు. ఆ బాలాజీ గారికి, మధు గారికి ఇక్కడ ఉన్న చిన్న ఇల్లుకి, ఇక్కడ ఉన్న బూత్ బంగ్లాకి చూడండి మీరు. నేను డే 1 నుంచి చెప్తున్నా, మంగ్లీ గారు మిర్యాలు కూడా చేసిన కార్యక్రమంలో ఎక్కడ మిర్యాలు కూడా సుమారు 50-70 కిలోమీటర్లు ఉంటది. ఈ తండకు రావాలంటే సింగిల్ వే ఉంటది. నువ్వు రాత్రి 12 గంటలకు పిలిస్తే అంత పెద్ద మా అభిమానం ఏమైందమ్మా? ఇక్కడ మా తండా ప్రజలు ఈ రోజు నిజాలు చెప్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి. 3 సార్లు వచ్చిపోయిందంట. వాళ్ళు పాయిజన్ తీసుకొని చనిపోయే ప్రమాదం ఉంది. తండా ప్రజల ఆవేదన వినండి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి. ఈరోజు చనిపోయే ప్రమాదం ఉంది. ఒక్క మంగ్లీని కాపాడడానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయే. ఈ పేద ప్రజల ఓట్లు కావా? ఈ పేద ప్రజలు ఓట్లేసారు కదా, ఇంత మూర్ఖత్వంగా ఆలోచిస్తారా? ఈ రోజు సుమారు నల్గొండ జిల్లాలోనే 100,000 మంది బాధితులు ఉన్నారు. మనం వచ్చే దారిలో ఈ రోజు పాల్తే తండాలో ఒక నాగార్జున సాగర్ సంబంధించిన బాధితుడు చనిపోయాడు. ఇప్పుడు పెద్దవర పోలీస్ స్టేషన్ లో ధర్నా చేస్తున్నారు. ఏం చెప్పమంటారండి? డబ్బులు తీసుకున్నారు. ఈ బాధితులేమో పోలీస్ స్టేషన్ పోతే ఇందాక ఒక మిత్రుడు చెప్తున్నాడు, అన్న నేను కూడా వీళ్ళతో పాటు సిఐడిలో పోయినా వాళ్ళు ఏం లేదన్నా చెప్పిందే సోది చెప్తున్నారు. మా దగ్గర లేవు అయిపోయినాయి, మా దగ్గర లేవు అయిపోయినాయి. ఏం చేయమంటారు అన్న? పేదల ప్రాణాలు తప్ప ఇంకో దారి లేదు. అందుకే దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజుల నుంచి కనీసం మీరు పట్టించుకోవడం కూడా లేదు, కానీ పేద ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా అయిపోతుంది. ఇప్పటికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ పేద ప్రజల పక్షాన ప్రభుత్వాలు దీని మీద సీరియస్ తీసుకోండి. మంగ్లీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తానో, ఎవడో అమిత్ పటేల్ అంట వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తానో లొంగకండి. ప్రభుత్వాలు పేద ప్రజల కోసం పనిచేయాలండి. తెలుసో తెలియకో ఆశనో ఏదో డబ్బులు ఇస్తుంటే నమ్మో ఏదో డబ్బులు ఇచ్చారు వాళ్ళని ఇప్పుడు దొంగలను వీళ్ళని చేద్దామా వాళ్ళని చేద్దామా అండి? అరే వాళ్ళు నష్టపోయారు, న్యాయం చేయండి అని చెప్పేసి ప్రాణాలు కోల్పోతున్నారు కదా. ఇప్పుడు మీరు తండాలకు వచ్చారు, మనం కల్లారా మనం చూస్తున్నాం కదా ఎంతమంది. ఇగో రమేష్ అనొచ్చిండు, ఏదైతే మధు గారికి ముఖ్య అనుచరుడు, మధు గారికి ఏది డ్రైవరు, ఆదా సాక్ష్యాలు చెప్తే కూడా అబద్ధాలు అంటున్నారు. మీకు ఒక కేసు ఈ సందర్భంగా నేను ఒక కేసు గుర్తు చేస్తున్నా. తమిళనాడులో ఈ మధ్య కాలంలో 9 మందికి ప్రాణాలు పోయినాయి. ఎవరి ఉరిశిక్ష వేశారు? ఎవరు? గౌరవ జడ్జి గారు. ఏ స్టేట్మెంట్ ద్వారా వేశారండి? ఎక్కడైనా కొట్టినట్టు ప్రూఫ్ ఉందా? ఎక్కడైనా సీసీటీవీ ఫుటేజ్ ఉందా? ఎక్కడైనా ఆధారం ఉందా? కేవలం అదే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యాల మేరకు 9 మందికి ఉరిశిక్ష వేయడం జరిగింది. అరే ముర్రో, వీడు రమేష్ గారు చెప్తుందంత నిజంరా, వీడు చేసి చెప్పిందే చూసిందే చెప్తున్నాడు. మంగ్లీ వచ్చింది నా దగ్గరికి వెళ్ళి బ్యాగులు తీసుకుపోయింది, ఇగో ఈ తండాకు 3 సార్లు వచ్చిందంట. మా అక్క ఎవరో చెప్తున్నారు, యాటలు కోసారంట, 2 యాటలు కోసారంట. ఇది ఎందుకు అబద్ధాలు అయితే అండి? తండా ప్రజలు అబద్ధాలు చెప్తారా? సో చూస్తూ ఉంటే వాళ్ళు అంటున్నారు కదా, పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి అని మేనేజ్ చేస్తున్నారు వీరంతా అని చెప్పి చెప్తున్నారు. చెప్పు తీసుకొని కొడతా, నాకు నా ముందు రావాలి కానీ రారా కొడక, దా తేల్చుకుందాం, దా తండగ్రా అంటున్నా నేను. ఇంకోసారి అవాక్కులు చెవాకులు మాట్లాడితే తొక్కి పడేస్తాం. నేను చూస్తున్నా చాలా మంది ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, నిజానికి పౌరుషం ఎక్కువ. ఈ రోజు ఈయన కొడుకులు మాట్లాడిన కొడుకులు ఈ తండాలో అడుగు పెట్టమని చెప్పు ధైర్యం ఉంటే, మా బాధితులు డబ్బులు ఇవ్వలేదు, మా బాధితులు నష్టపోలేదా? ఏ మంగ్లీని చూసి నువ్వు మురిసిపోతున్నావా? మంగ్లీని చూసి మురిసిపోతున్నా కొడుక. ఒక్కొక్కరిని తొక్కితే మాత్రం లేవరు. నేను చెప్తున్నా, ఎంత ప్రాణాలు ఒక్కసారిగో ఈ భూమి మీద ఏమీ లేకుండా వచ్చినా, ఏమీ లేకుండానే పోతా. కానీ ఈ మధ్యలో ఏ డ్రామాలకైనా నేను సిద్ధం. పోయేటప్పుడు ఏం తీసుకురాలే, వచ్చేటప్పుడు ఏం తీసుకురాలే. ఈ పేద ప్రజల కోసం, వీళ్ళ ఆశీస్సుల కోసం వీళ్ళు ఏడుస్తున్నారండి, ఏడుస్తున్నారు. ఒక ఆమె అయితే బాటిల్ పట్టుకొని పోసుకుంది.
ఏం చెప్పమంటారు? వాళ్ళ ప్రాణాల కంటే ముఖ్యం మంగ్లీ ప్రాణాలా? ఆమెకి ఏం తక్కువైంది? ఏం తక్కువైంది చెప్పండి? పాట పాడితే 2 లక్షలు తీసుకుంటది, 3 లక్షలు తీసుకుంటే ఈవెంట్ తీసుకుంటది. ఈ బట్టే బాస్ గానితో వాని చెల్లెకిచ్చి 8వ తరగతి ఫెయిల్ అయిండు. ఈ బట్టే బాస్ గానికి వాని చెల్లెకిచ్చి పెళ్లి సంబంధాలు చేర్పించా అంటే నువ్వు నమ్మి రాత్రి వచ్చి బ్యాగులు తీసుకోపోతావు అంటే ఇది నేను చెప్పడం కాదు, మా తండా ప్రజలు చెప్తున్నారు. మీకు చెప్తున్నా కదా, నల్గొండ జిల్లాలో ఈ రోజు 27/4 నెల మనం మాట్లాడుతుంది సోమవారం రోజు. నేను చెప్తున్నా, ఇదే సంవత్సరం పూర్తి కల్లా 500-600 మంది ప్రాణాలు పోకపోతే ఇదే కైజారియా టీవీ న్యూస్ లో అగ్రిమెంట్ రాసుకుందాం. మనం బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలి. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మంగ్లీని కాపాడడం కాదు. మంగ్లీ దొంగ ఉంటే దొంగ అని చెప్పండి, శిక్షిస్తే శిక్షించండి. ఇప్పటి వరకు శివచివన్ దొరకడా అండి? ఇప్పుడు వరకు దొరకరా? అరే వీళ్ళంతా ఇంతమంది అరే వాడే దొంగ అదే దొంగ అని చెప్తుంటే వీళ్ళని పట్టుకోవడానికి ఎందుకు చేతనైతే లేదు ప్రభుత్వాలకు? ఎవరి కోసం అండి ప్రభుత్వాలు పనిచేయాలి? బాధితుల కోసం చేయాలా? ఆ డబ్బులు ఉన్నటువంటి ఆ కుంభకర్ణుల కోసం పనిచేయాలా? ప్రభుత్వాల పని ఏంటిది? మంత్రులు మంగ్లీ డబ్బు చూపించి ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసునంతా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందండి. 100% చేస్తుంది. నేను చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి. ఎక్కడెక్కడ ఏ కేంద్ర మంత్రుల దగ్గర తిరుగుతున్నా మాకు తెలియదు అనుకుంటున్నావా? న్యాయం లేదా ఈ కేసులో? నీకు మధుకు సంబంధం లేదంట, ఈయనకి మధుకు సంబంధం లేదా? ఆ ఆటలు సంబంధం లేకుండా 3-4 సార్లు ఎందుకు వచ్చిందండి? చెప్పు, ఏందండి ఇంత అన్యాయమా? మేం పోరాటం చేస్తుంటే వీళ్ళు కావాలని టార్గెట్ చేస్తున్నారు. మరి ఇదే గిరిజన సంఘాలు, ఇదే ప్రజా సంఘాలు చైత్ర బాబా చనిపోతే ఎందుకు పోరాటం చేసినాయి? రిజర్వేషన్ల గురించి ఎందుకు పోరాటాలు చేసినాయి? దిశ చనిపోతే ఎందుకు పోరాటం చేశారు? ఈ చిన్న ఏ సమస్య వచ్చినా ఎందుకు పోరాటం చేయరు? దానికి చట్టాలు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది, డిపార్ట్మెంట్. మరి పోరాటాలు ఎందుకండి? ఇవే చట్టాలు కరెక్ట్. ఈ రోజు 9 నెలలైంది అరెస్ట్ అయ్యి, ఈ రోజు వరకు కనీసం సిఐడి తండకు రాకుండా ఒక్కరి బాధితుల వాంగ్మూలం తీసుకోలేకపోతే ఇంకే పేదలకు న్యాయం జరుగుతుంది చెప్పండి? నేను అందుకే సిద్ధమైన, ఎక్కడికంటే అక్కడ సిద్ధమైన. ఇదే పేద బాధితులను ఎవడైతే డబ్బులు ఇచ్చి అన్యాయం అయిపోతున్నారో వీళ్ళందరినీ ఢిల్లీ తీసుకుపోయి అక్కడ సిబిఐ దగ్గర కంప్లైంట్ ఇప్పిస్తా. ఈ బాధితులతోనే తగ్గను, ఎక్కడ తగ్గను. ఎవడు ఎంతమంది బెదిరించినా బెదిరించే దానికి ఇగో ఈ పుట్టుతో సమానం, ఈ ఎంటికతో సమానం. మొన్న సంపత్ నాయక్ గారు లైవ్ లో మీడియాతో మాట్లాడుతున్నప్పుడే తనకు కాల్ రావడం జరిగింది, థ్రెడ్ కాలింగ్స్. సో మీకు రావా? మీరు వెళ్తున్న దారిలో గానీ ఎక్కడ గానీ మిమ్మల్ని అటాక్ చేయరు అనే గ్యారంటీ ఉందా? ఇగో మీరు స్వయంగా మేము డే 1 నుంచి చెప్పుకున్నట్టు చేసుకుంటూ వచ్చినాం. మేము ఎవరి దగ్గర లొంగం, ఎవరి దగ్గర చేతులు చాపేటోళ్ళం కాదు. చేతనైతే ఉంటాం, లేకపోతే మా తండాలో పోతే అమ్మ అన్నం పెట్టంటే అన్నం పెడుతుంది, మన మీడియా కన్నా అన్నం పెడుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇవి వంకర బుద్ధులు, డబ్బులు తీసుకొని పేమెంట్ బ్యాచ్లు మాట్లాడే బుద్ధులు మా దగ్గర లేవు. వాళ్ళు 100 మందిని ఏకమైనా నేను సంపదన చాలుగా. ఇగో మా వశ్యాన్ని ఉన్నాడు, ఇగో మా తమ్ముడు ఉన్నాడు, మా వినోద్ ఉన్నాడు. భయపెడితే దేనికండి? నిజానికి పౌరుషం ఎక్కువ, పోరాటం ఎక్కువ. నిజానికి పౌరుషం ఎక్కువ, అబద్ధాలు మాట్లాడించాడు పేమెంట్లు ఎక్కువ అంట వాళ్ళకి. ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? డబ్బులన్నీ వాళ్ళే తీసుకురు కదా. ఇంకా చాలా నల్గొండ జిల్లాలో ప్రతి తండాల బాధితులే, ఎట్టి పరిస్థితుల్లో వదలం. అవసరమైతే కొన్ని రోజుల్లోనే డీజీపీ ఆఫీస్ ని ముట్టడిస్తాం. ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకు సత్వర న్యాయం ఈ పేద ప్రజలకు ఎందుకు చేయడం లేదు? చలో డీజీపీ ఆఫీస్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అవసరమైతే ఇదే నల్గొండ జిల్లాకి వెళ్ళి పేద ప్రజలను డబ్బులు ఇచ్చినట్టు అన్యాయమైపోయిన బాధితులను సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు వాళ్ళని కల్పిస్తాం. ఎక్కడ తగ్గేది లేదు. మంగ్లీ ఈ రోజు పాడుతుంది, రేపు పాడదు. ఈ పేద ప్రజలు ఓట్లు వేస్తలేరు. మంగ్లీ ఎంత గొప్పదా? మంగ్లీ చెప్పేవన్నీ అబద్ధాలే, చేసేవన్నీ మూర్ఖత్వమే. ఇవి మేము మాట్లాడితేమో మా పైన టార్గెట్లు. అందుకే మా పైన ఆపోజిట్ మాట్లాడుతున్న వాళ్ళకి తండాలకు రద్దు వచ్చి వెళ్ళిపోమని చెప్పండి. ఇక మేమేం మాట్లాడం, మీ ప్రజలే సమాధానం చెప్తారు. సో ఈ రోజు అన్ని తండాలకు పోతాం మనం ఎక్కడ ఈ రోజు మీరు కూడా వచ్చారు. ప్రత్యేకంగా మీడియాకి నేను దండం పెడుతున్నా. చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీరు లేకపోతే ఈ పేద ప్రజలు మా దగ్గర రారు. వీళ్ళు అన్యాయం అయిపోయారు, వీళ్ళు డబ్బులు ఇచ్చి నష్టపోయారు, వీళ్ళు జీవితాన్ని ధారపోసారు.
పిల్లల పెళ్లి చేపించలేకపోతారు, పిల్లల చదువు చెప్పలేకపోతారు, ఇల్లులు కట్టలేకపోతున్నారు, సరిగా కంటికి నిద్ర లేదు, కడుపు కన్నం లేదు. సో ఫైనల్ గా ఎటువంటి న్యాయం కావాలి బాధితులకు అని మీరు కొట్లాడుతున్నారు? ఎక్కడైతే డబ్బులు పోయినా ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి. న్యాయం చేస్తారా చేయరా అనేది వాళ్ళ చేతులు ఉంది. ఇక పోరాటం చేసి ప్రజలకు చూపించే బాధ్యత మాది, చెప్పే బాధ్యత మాది. ఇంకో ఇలాంటి అరాచకం కావద్దు, ఇంకా ఇలాంటి క్రియేట్ కావద్దని దాన్ని అవేర్నెస్ చేస్తుంది మీరు. ఇంత అన్యాయం అయిపోయింది చెప్పేది మేము. సో న్యాయం చేస్తారా చేయరా అనేది మా ప్రభుత్వాల దగ్గర ఉన్నాయండి.